నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే, సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు? ప్రభాకర్ రావుని తెస్తాం, ఏ బొక్కలైనా వేస్తాం, ఏడున్నా పట్టుకొస్తామన్నారు. ఏమైంది ఇన్వెస్టిగేషన్? ఎప్పుడు జరుగుతుంది? 2023 ఎన్నికలప్పుడు మీ పంచాయతీ తెలుసుకుంటేందుకు సిటీ చెప్తున్నారు తప్పితే మేమిచ్చిన కంప్లైంట్లు ఏవి? 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కూడా నేను గెలిచిన తర్వాత కూడా కంప్లైంట్లు ఇచ్చిన. ఏమి మరి డీజీ గారికి ఇచ్చిన కంప్లైంట్లు? మాకేం సంబంధం లేదు, మా మీదైన కేసులకు సంబంధం లేదు. అంటే ఇది ఒక నాటకం అన్నట్టు. ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిపి ఆడుకున్నట్టు, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయని ఆడుకునే నాటకంగా తప్ప ఇంకొకటి చిత్తశుద్ధి లేదు. ఏ యాంపుల్ ఎవిడెన్స్? దుబ్బాక ఉప ఎన్నికలో పోలీసులు మా ఫోన్లో ఏ రోజు ఎవరు వేసినారు, ఇన్నదెవరు, ఏమేమి చేసిరనేది నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. పిలిచే ధైర్యం సిట్కి ఎందుకు లేదు? అంటే మీరు యూ వాంట్ టు కాంప్రమైజ్ ద కేస్, పొలిటికల్ వెండేటా, నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నచ్చినట్టు రాజకీయం చేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్కి కేసులలో చిత్తశుద్ధి లేదు, సిట్లో చిత్తశుద్ధి లేదు, కాళేశ్వరంలో చిత్తశుద్ధి లేదు, ఇందిరమ్మ ఇండ్ల మీద చిత్తశుద్ధి లేదు, రైతు భరోసా మీద చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఇంకొకటి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.